హనుమంతుడు సీతమ్మ వారిని మొదట కలిసినప్పుడు ఎందుకు కోతి రూపంలో కనిపించాడు? నిజ స్వరూపంలో కనిపించొచ్చు కదా, తెలుసుకుందామా? హనుమంతుడు సీతమ్మ అశోక వాటికలో ఉంటది అని గమనించి చివరికి అశోకవనానికి చేరుకుంటాడు. హనుమంతుడు తన శరీరాన్ని చిన్న సూక్ష్మ రూపంలోకి మార్చుకుంటాడు, ఎందుకంటే ఎంతో మంది రాక్షసులకు కనిపించకుండా ఉండటానికి. అలానే సీతమ్మ వారికి మొదట కనిపించేటప్పుడు తన బలాన్ని శరీరాన్ని చూపించి భయపెట్టకుండా పుత్రుడు అనే భావం రావాలి అనే ఉద్దేశంతోనే సూక్ష్మ రూపాన్ని దాల్చుతాడు. చివరికి ఒక పెద్ద చెట్టు కింద బాధతో కూడిన ఒక స్త్రీని చూసి ఆవిడే సీతమ్మ అని నిర్ణయించుకొని చాలా ఆనందిస్తాడు. ఇంతలోనే రావణుడు అక్కడికి వచ్చి సీతమ్మ వారిని ఒప్పించడానికి చాలా విధాలుగా ప్రయత్నించారు. దాదాపు 10 నెలల నుండి ఒత్తిడి చేస్తూనే ఉన్నాడు, కానీ సీతమ్మ తిరస్కరించడంతో రావణుడు కోపంతో వెళ్లిపోతాడు. అదే సమయంలో త్రిజాట అనే రాక్షసి తనకు వచ్చిన కల గురించి అక్కడున్న వారందరితో చెప్పింది. అదేంటంటే ఒక కోతి లంకలోకి వచ్చి లంకంతా దహనం చేస్తుంది అని, అలానే సీతమ్మ వారిని బాధ పెట్టిన వాళ్ళందరినీ సంహరిస్తుంది అని చెప్పగానే రాక్షసులందరూ భయపడి వెళ్లిపోతారు. సీతమ్మ వారు బాధగా ఉండగా హనుమంతుడు నేరుగా కనిపించకుండా చెట్టు మీద ఉండి రామకథ చెప్పడం మొదలు పెట్టాడు. రాముడి పేరు వినగానే సీతమ్మ గుండె ఉప్పొంగిపోయింది. సీతమ్మ వారు ఎవరు రామకథ చెప్తున్నారు అని వెతుకుతూ ఉండగా హనుమంతుడు తన సూక్ష్మ రూపమైన కోతి రూపంలో సీతమ్మ వారి ముందు ప్రత్యక్షమవుతాడు. ఆమె ఆయన్ని చూసి ఆనందంతో పుత్రుల్లా భావించి పుత్ర అని పిలుస్తారు. అదే హనుమంతుడి ఆశ. ఆ ఒక్క మాటతో హనుమంతుడు పరమానందంలో మునిగిపోయాడు. అందుకే అంటారు, భక్తికి బలం ఉన్నంతగా జ్ఞానం వినయం కూడా ఉండాలి అని. ఇవాళ సూక్ష్మ రూపధరి షిహకి దిగావ గురించి తెలుసుకుందాం కదా. రేపు బికట రూపధరి లంక జరావ గురించి తెలుసుకుందాం. జై శ్రీరామ్. సీతారాం 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 సీతా